ఓం గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలలోని 47వ శ్లోకము నిశ్చింత, నిరహంకార, నిర్మోహ, మోహనాశిని, నిర్మమ, మమతాహంత్రి, నిష్పాప, పాపనాశిని. ఈ శ్లోకంలో 8 నామాలు ఉన్నాయి. 160వ నామము నిశ్చింత అంటే చింత, విచారము లేనిది. అమ్మకు భయం, దుఃఖం, కర్మబాధలు ఇవేమీ ఉండవు. కానీ మనకు ఒక పరిస్థితి ఎలా మారుతుందో, ఏం జరగబోతుందో, దానివల్ల వచ్చే ఫలితం ఏమిటో మనకు స్పష్టంగా తెలియకపోవటం వల్ల మన ఆలోచన అంతా దాని మీదే ఉంటుంది. ధైర్యంతో ముందుకు వెళ్ళలేము. అమ్మ నుండి సృష్టి, స్థితి, లయ ఇవన్నీ అమ్మ శక్తి నుండి ప్రవహిస్తున్నాయి. కాబట్టే ఆ తల్లికి దేని పట్ల భయం లేదు, చింత ఉండే ప్రశ్నే లేదు. ఇంకా ఇలా చెప్తారు, చితి చనిపోయాక ఒక్కసారి మనిషి శరీరాన్ని కాలుస్తుంది కదా, కానీ చింత అంటే బాధ. ఆ బాధ ఉంటే ప్రతిరోజు ప్రతి క్షణము దానిని తలుచుకుంటూ ఉండటం వల్ల అది మనిషిని నిరంతరం కాలుస్తూనే ఉంటుంది. మనకి మాత్రమే ఈ చింతలు ఇవన్నీ, కానీ ఆ తల్లికి ఎటువంటి చింతలు లేవు. అందుకే నిశ్చింత అని కీర్తించారు. అయితే మనం చింతను ఎలా ఎదుర్కోవాలి అంటే, ఈ చింత 2 రకాలుగా ఉంటుంది. అవసరమైన చింత, అనవసరమైన చింత. అందులో మన ఆలోచన దేనికోసం ఉంది, అనవసరంగా బాధపడుతున్నామా అనే దాన్ని మనం గుర్తించాలి. మనకు చింత ఇతరుల మాటల వల్ల కలిగిందా, అయితే ఆ మాటలను మనసులోకి తీసుకోకూడదు. ఇంకా మనల్ని భయపెడుతున్న ఆలోచనలు ఉంటే అసలు వాటిలో ఎంతవరకు నిజముందో గుర్తించాలి. ఇలా మనం ఆ చింతలు మన నియంత్రణలో ఉన్న వాటిని మనం నియంత్రిస్తూ ఉంటే, మనం నియంత్రించలేని వాటిని మనల్ని నడిపిస్తున్న ఆ తల్లికి అప్పగించాలి. అప్పుడు మనకి కూడా ఎటువంటి చింతలు ఉండవు. అలా అమ్మను నిశ్చింతగా అనే నామంతో ధ్యానిస్తే మనకు కూడా అంత నిశ్చింతను ఇస్తుంది ఆ తల్లి. తర్వాత 161వ నామము నిరహంకార అంటే ఎటువంటి అహంకారములు లేనిది అని అర్థం. అమ్మ విశ్వానికి అంతటికీ ఆధారము. సృష్టి అమ్మే, విశ్వాన్ని కాపాడటము అమ్మ శక్తే, లయం చేయటము అమ్మ స్వభావమే. అయినప్పటికీ నేనే సృష్టికర్త అనే భావం లేదు. ఆ తల్లి ఉన్నంత మాత్రానే సృష్టి జరుగుతుంది. కానీ ఆ తల్లి అవసరం లేకుండా అహంకారం చూపదు. అహంకారము అంటే ఏదైనా చేసి దాని చేసినది నేనే అని చెప్పుకోవటమే. ఇంకా జీవులకు వారి స్థూల రూపమును బట్టి తామసిక అహము అంటే శరీరము నేను అనుకునే భావము. శరీరము, రూపము, బలము, శక్తి, జాతి, వంశం, సంపద అంటే నేను బలవంతుడిని, ఇది దేహబలం ఆధారంగా వచ్చే అహంకారము. ఇంకా అందము, శరీర ఆకృతి ద్వారా కలిగే అహంకారము. నా కుటుంబము, నా ధనము, నా వస్తువులు ఇవే నేను అనే అహంకారము. ఇది స్థూల శరీరం బట్టి. ఇక సూక్ష్మ శరీరం బట్టి రాజసిక అహంకారము. మనసు, బుద్ధి, వృత్తులే నేను అనుకునే భావము. అంటే నేను చాలా తెలివైన వాడిని, నాకున్న జ్ఞానము ఎవరికుంది అని అనుకోవటము. ఇంకా నేను చేసిన పనులు, నా విజయాలు, నా ప్రతిభే నేను అని అనుకోవటము. నా వల్లే ఇదంతా జరిగింది అనే అహంకారము. ఇక కారణ శరీరం బట్టి సాత్విక అహంకారము. నేను భిన్నమైన ఆత్మను అనే అత్యంత సూక్ష్మమైన భావన. అంటే ఇక్కడ శరీరము, మనస్సు అనేవి నేను కాదు అని తెలుసుకున్న తర్వాత కూడా ఒక చిన్న భావన వల్ల ఆ కారణ శరీరం ద్వారా అహంకారం కలుగుతుంది. ఈ 3 జీవులకే తప్ప ఆ తల్లికి ఉండవు. ఇంకా అహంకారము అనేది మనకి ఇతరుల పట్ల కూడా కలుగుతుంది. దానిని గురించి తెలియచేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఈ విధంగా చెప్పారు. అహంకారము, బలము, గర్వము, కామము, క్రోధము వీటిని ఆశ్రయించి అసూయపరులైన వీళ్ళు ఇతరులను నిందిస్తున్నారు. అంటే తమ శరీరంలోనూ ఇతర శరీరంలోనూ ఉంటున్న నన్ను ద్వేషిస్తున్నారు అని అర్థము. అంటే
అందరిలోనూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నానని చెబుతున్నాడు. అందుకే అందరిలోనూ మనం దైవాన్ని చూడగలగాలి. అలా చూడగలిగితే మనకి ఎవరి పట్ల అహంకారము అనేది రాదు. అమ్మను నిరహంకార అని ధ్యానించిన వారికి ఆ తల్లి ఆ జ్ఞానాన్ని కలిగిస్తుంది. తర్వాత 162వ నామము నిర్మోహ అంటే ఎటువంటి మాయలకు మోహములకు లోను కానిది అని అర్థము. మోహము అంటే బంధనం, ప్రపంచ విషయాలపై ఆశ, ఇంద్రియ సుఖాల మీద ఆకర్షణ, మనిషిని బంధిస్తున్న అనేక బంధనాలలో అరిషడ్వర్గాలలో ఇది ఒకటి. మోహము అంటే ఆకర్షణ, అనురాగము. మనిషి తన రూపం పట్ల, ఇతరుల అందం పట్ల మోహపడతాడు. కానీ కాలం మనకు నేర్పుతుంది, అందము అనేది శాశ్వతం కాదు. ఈరోజు సుందరంగా నున్నగా ఉన్న శరీరము కొంతకాలానికి ఎంత అందమైన వ్యక్తికైనా సరే ముడతలు పడుతుంది. అలానే ఇవే కాదు, మనిషికి ప్రతిదాని పట్ల మోహం ఉంటుంది. డబ్బు, ఇల్లు, కార్లు, ఆభరణాలు అవి అవసరమే. అయితే మాత్రం అవే నా జీవితము అనుకుంటే వాటి పట్ల మోహం ఉన్నట్లే కదా. మోహం ఉన్నప్పుడు నిజం కనబడదు. బంధాలు బాధనిస్తాయి. క్షణకాలం మనం తీసుకునే నిర్ణయంలో దీర్ఘకాల బాధలు పొందవచ్చు. అప్పుడు జీవుడు అజ్ఞానంలో ఉంటాడు. ఉదాహరణగా ఒక చిన్న పిల్లవాడు ఐస్ క్రీం పట్టుకుని ఆనందంతో ఐస్ క్రీం అంటూ తినకుండా ఉంటే అదేమవుతుంది? కరిగిపోతుంది. అది చిన్న పిల్లవాడికి తెలియదు. కరిగిపోయాక ఏడుస్తాడు. మనిషి కూడా అలాగే జీవితంలో కరిగిపోయే, మారిపోగలిగే, నశించిపోయే వాటి కోసమే మోహపడతాడు. కాలం వాటిని తొలగించినప్పుడు బాధపడతాడు. అది మనిషికి ఉన్న అజ్ఞానపు నీడ. ఇంకా సీతమ్మ తల్లి మాయామృగాన్ని, ఆ జింకని చూసి స్పందించినది. అసలు ఆ మాయామృగమే లేకపోతే రాముడు ఆశ్రమం విడిచిపోడు, లక్ష్మణుడు బయటకు రాడు, రావణుడు సీతను అపహరించలేడు. రామాయణంలో ప్రధాన ఘట్టం ప్రారంభమవదు. ఈ సంఘటన ద్వారా సీతమ్మ తల్లి ఆ జింకను చూసి ఆకర్షితురాలవుతుంది అనుకుంటాము. కానీ సీతమ్మ తల్లి ఆకర్షణ సాధారణ మోహం కాదు. ఆ జగన్మాత రూపొందించిన లీలా నటనం, లీలలో భాగం. దాని ద్వారా మనకు నేర్పిస్తుంది ఏమిటి? బయట కనిపించే ప్రతిదానిని నిజమే అని నమ్మితే కలిగే ప్రమాదం గురించి తెలియచేస్తుంది. నిజమేమిటో తెలుసుకోకుండా బయట వాటిని చూసి మోహించకూడదు అని తెలుపుతుంది. ఆ మోహము అనేది మనకి క్షణకాలము అయినా దీర్ఘకాలమైనా అవ్వచ్చు. కానీ దానివల్ల ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలుపుతున్నది. కానీ ఇలాంటి మోహములు అన్నీ మానవునికి మాత్రమే. ఎటువంటి మోహములు లేని, మాయా లక్షణములు లేని తల్లి ఆ జగన్మాత జ్ఞానమే నిజమైన వెలుగు. ఆ జ్ఞాన స్వరూపము లలితాంబిక. ఆ తల్లి బంధనాలకు అతీతము. ఏ రూపాన్ని చూసో ఆకర్షితురాలు కాదు. సర్వము అమ్మ స్వరూపమే. అందుకే అమ్మను నిర్మోహ అని కీర్తించారు. తర్వాత 163వ నామము మోహనాశిని అంటే మాయను, మోహమును పోగొట్టునది అని అర్థము. వస్తువు వల్ల కానీ, వ్యక్తిలోని గుణాలను కానీ కావాలి అని అనుకోవటము, దానివల్ల మనకు ఉపయోగం ఉన్నా లేకపోయినా సరే కావాలి అనిపించటమే మోహము. ముందు నామంలో మోహము, దానివల్ల కలిగే పరిస్థితులను తెలుసుకున్నాం కదా. ఆ మోహము మనల్ని అజ్ఞానంతో ముంచేస్తుంది. దానివల్ల మనం నిజాన్ని తెలుసుకోలేము. ఇంకా మన చుట్టూ ఉన్నవారి వలన, మన సాంగత్యముతో, సజ్జనులతో, జ్ఞానులతో, సద్గురువులతో ఉంటే నిజాన్ని తెలుసుకుంటాము, జ్ఞానాన్ని పొందుతాము. అప్పుడు మనలో అనవసర బంధాలు, అపార్థాలు, అజ్ఞానపు మోహాలు క్రమంగా కరిగిపోతాయి. మోహం పోతే మనసు నిశ్చలమవుతుంది. నిశ్చలత వల్ల రాగద్వేషాలకు, మోహాలకు అతీతులమవుతాము. ఇవన్నీ అమ్మను ఆశ్రయించిన వారికి ఆ తల్లి అన్నింటినీ దూరం చేస్తూ మనలోని అజ్ఞానాన్ని తొలగించి నడిపిస్తుంది. అసలు చెప్పాలి అంటే అమ్మ దర్శనంతోనే మన మోహాన్ని అంతటినీ కరిగించగలదు. తర్వాత 164వ నామము నిర్మమ అంటే ఎటువంటి అనురాగము, మమకారము లేనిది ఆ తల్లి అని అర్థము. ఇది నాది, నాకు చెందినది అనే చిన్న భావనలోనే ఈ మొత్తం ప్రపంచం చిక్కుకుపోయి ఉంటుంది.
మమకారము అంటే ఇది నాది అని మనసు భావించటము. నా కుటుంబం, నా పేరు, నా అభిప్రాయం, నా గౌరవం, నా విలువ, నా వస్తువులు, నా గెలుపు. ఇలా నిశ్శబ్దంగా మన మనసును నా 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 అనే వల చుట్టుకుని ఉంటుంది. కానీ ఆ తల్లికి నా అనే భావం లేదు. ఆ తల్లి సర్వమూ ఉంది. అమ్మయే సృష్టి. కానీ ఏదీ నాది అని భావించదు. సర్వము తానే విస్తరించి ఉంది. ఇంకా జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలు. వీటిలో సుషుప్తావస్థలో అంటే నిద్రిస్తున్నప్పుడు మాత్రమే మమకార లక్షణం పనిచేయదు మానవునికి. మిగిలిన అవస్థలో అంటే జాగ్రత్త అవస్థలో మనిషి మేల్కొని ఉంటాడు. అప్పుడు ప్రతిదాని మీద మమకారమే కదా. మనసు ప్రేరేపితమైతే మమకారం వస్తుంది. అది జాగ్రత్త స్వప్న అవస్థలో కూడా ఉంటుంది. కానీ సుషుప్తావస్థ గాఢ నిద్ర. ఆ స్థితిలోనే మమకారము పూర్తిగా పనిచేయదు. అంత గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీ చుట్టూ ఏం జరిగినా, దొంగతనం ఏదైనా సరే ఆ ప్రభావం మీ మీద ఉండదు. మీరు స్పందించరు. ముఖ్యంగా ఆ స్థితిలో మనసు పనిచేయదు కాబట్టి మమకారం కూడా ఉండదు. అందుకే మీరు గమనిస్తే ఏ మమకారము, ఏ అహంకారము, ఏ కోపం, ఏ కోరిక ఏమీ ఉండవు. కాబట్టే ఆ స్థితిలో అంత ప్రశాంతంగా ఉంటాము. జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలు ఈ మూడు మనకి వేరు కావచ్చు. కానీ ఆ తల్లికి అన్నీ ఒకటే. అన్ని స్థితులలోనూ ప్రశాంతంగా ఉండగలదు. ఇంకా మనము మమకారం పెంచుకునేది ఏది శాశ్వతం కాదో, ఏది మనతో చివరి వరకు ఉండదో దాని మీదే. కానీ ఆ తల్లి మాత్రము దేని మీద అనురాగము, మమకారము లేనిది. ఇక్కడ మీరు ఆ తల్లికి మమకారం లేదంటున్నామేంటి అనుకోకూడదు. ఆ తల్లిది మమకారం లేకుండానే ఉన్న అత్యుత్తమ ప్రేమ అని. అందుకే అమ్మను నిర్మమ అని కీర్తించారు. తర్వాత 165వ నామము మమతాహంత్రి అంటే మమతలను, మమకారాలను తొలగించునది అని అర్థము. మనిషికి ఇది నాది, ఇదే నాకు ముఖ్యము అంటే శాశ్వతం కాని దాని పట్ల పెంచుకునే మమకారము. నాది, నాకు, నిన్ను అనే మాటలు మనిషిని బంధించే తాళాలు. ఆ బంధనాలను తొలగించి వాస్తవ రూపము, ఆత్మతత్వము వైపు నడిపించే శక్తి లలితాంబిక. ఇంకా నేను అనే అహంకారము ఎప్పుడైతే పోతుందో అప్పుడు నాది అనే మమకారము ఉండదు. మనం ముందు నామాలలో నిరహంకార అంటే మనలోని అహంకారాన్ని తీసివేసింది. ఇప్పుడు మనలోని మమకారాన్ని లేకుండా చేస్తుంది. అంటే ఎప్పుడైతే నేను అనే భావం మనలో ఉండదో నాది అనే మమకారం కూడా ఉండదు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? అమ్మను నిరంతరం ధ్యానించినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇంకా మనదని పట్టుకుని వేలాడేది ఏదీ లేదు అని తెలుస్తుంది. అప్పుడు మనలో నేను లేదు, నా సమస్య లేదు అంటే నేను నాది అనుకునేది ఏదీ లేనప్పుడు భయం పోతుంది. తద్వారా అజ్ఞానము పోయి జ్ఞానోదయం అవుతుంది. నా, నీ అని మనం పెట్టుకున్న గీతలు చెరిగిపోతాయి. లోకంలో అన్నీ ఆ జగన్మాత ప్రసాదాలే అని అర్థమవుతుంది. తనను తాను తెలుసుకుంటాడు. అలా తెలుసుకునేలా చేసేది కూడా ఆ తల్లే. ఇంకా ఆ తల్లి మనకి దూరం చేస్తుంది అని చెప్పుకుంటున్నాం కదా. ఏం దూరం చేస్తుంది? ఏం వదిలేయమంటుంది? మమకారం వదిలేయడము అంటే బంధాలను వదిలేయమని కాదు. బంధాల వెనుకున్న బాధలను సృష్టించే మనసు పట్టుకునే దానిని వదిలేయమని అర్థం. మీకు అర్థమైంది కదా. ఇంకా మమకారము తొలగిస్తుంది అంటే మన మనస్సులోని ద్వంద్వాన్ని తొలగిస్తుంది. అప్పుడు ఆ తల్లి యొక్క అసలు స్వరూపము, శుద్ధ చైతన్య స్వరూపాన్ని గ్రహించటము మొదలు పెడతాము. తర్వాత 166వ నామము నిష్పాప. ఏ పాపము లేని స్వచ్ఛమైనది ఆ తల్లి అని అర్థము. ఏ దోషం చేరనీయని, పాపం లేని అపారమైన పవిత్రత యొక్క ప్రత్యక్ష స్వరూపం ఆ లలితాంబిక. కానీ మనుషులమైన మనకు పాపాలు, పుణ్యాలు ఉంటాయి. మన ఆలోచనలు, మన మాటలు, మన క్రియలు వాటి వలన పాపపుణ్యాలు ఏర్పడతాయి. కానీ ఆ తల్లి మాత్రం అన్నింటికీ దూరంగా అతీతంగా నిలుస్తుంది. ఎందుకంటే ఆ తల్లి శరీరబద్ధమైన జీవి కాదు. ఆత్మ చైతన్య స్వరూపము, శుద్ధ చైతన్యము, శుద్ధ ప్రకాశము. కాబట్టి ఆ తల్లికి
ఏ పాపములు అంటవు. ఇంకా మనిషి చేసే పాపాలు అనేవి కేవలం చేసే పనులు అంటే భౌతికంగానే కాదు, మానసికంగా కూడా ఉంటాయి. శరీరం ద్వారా మన మాటలతో హింసించటం, చేతులతో కొట్టటం, ఇలా చేసే పాపాలు ఒకవైపు అయితే, శరీరం కదలకపోయినా మనసులో తలిచిన ఆలోచనలతో కూడా పాపం వస్తుంది. ఎదుటివారి పట్ల ఈర్ష్య, ద్వేషం, అహంకారం, అసూయ, దురాలోచన, వారి పతనాన్ని కోరుకోవటం, ఇలా అన్ని రకాలు కూడా ఉంటాయి. అది కూడా పాపం క్రిందకే వస్తుంది. ఈ సృష్టిలో, ప్రపంచంలో 84 లక్షల జీవరాశులలో ప్రతి ప్రాణి మరొక ప్రాణి వల్ల హింసకు గురి అవుతూనే ఉంది. ఈ పాపపుణ్యాల ఫలం వలనే కర్మఫలంగా జీవిగా, మానవునిగా, క్రిములుగా, కీటకాలుగా, జంతువులుగా మరలా పుడతాడు. ఇలాంటివేమీ లేనిది ఆ తల్లి కాబట్టే నిష్పాప అని కీర్తించారు. తర్వాత 167వ నామము పాపనాశిని, అంటే పాపములను నాశనం చేయునది అని అర్థము. పాపము అంటే ఒక శారీరకంగానే కాదు, మూలంలో ఉన్న అవిద్య, అహంకారము, మమకారము, రాగద్వేషాలు, ఇవే అసలు పాపాలు. ఆ తల్లి పాపములను నాశనం చేస్తుంది అంటే మనం ఎన్ని పాపాలనన్నా చేయమని కాదు, అలా చేస్తూ అమ్మ పాపాలను నాశనం చేస్తుంది అని అనుకోవటము కాదు. అలానే పాపం చేసి ఆ సొమ్మునే అమ్మకు ఇవ్వటం కాదు. అమ్మకు అమ్మ సంపదనే ఇస్తామా? ఇవ్వగలమా? మరేంటి పాపనాశిని అంటే? భక్తుడిలో ఉన్న కర్మ ఫలితాలు, గత లోపాలు, దుష్ట వాసనలు, వీటిని శాంతంగా దహించి చైతన్యాన్ని పవిత్రం చేసే శక్తి. అమ్మను ధ్యానించినప్పుడు అంతరంగంగా మనలోని దోషాలు నశిస్తాయి. మనసు శుద్ధమవుతుంది. మనసు కొత్తగా మలుస్తుంది. ప్రకాశవంతమైన జీవన దారిలో నడుస్తుంది. పాపకార్యములు ఏమైనా సరే మన ఆలోచనలను వాటి నుండి తొలగిస్తుంది. అలా మన పాపాలను నాశనం చేస్తుంది. అందుకే అమ్మను పాపనాశిని అని కీర్తించారు. ఇప్పటి వరకు ఈ శ్లోకాన్ని విన్నారు కదా. ఈ శ్లోకానికి సంబంధించిన ప్రశ్న, నిర్మమ అంటే ఏమిటి? మీ సమాధానాన్ని కామెంట్స్లో తెలియచేయండి. ఈ శ్లోకం ద్వారా అమ్మ లలితా త్రిపుర సుందరి మనకేం నేర్పిస్తుంది అంటే, అమ్మ తత్వము చింతలు లేనిది, అహంకారరహితము, మోహరహితము, మమకారరహితము, పాపరహితము. అమ్మ మనలో కూడా ఆ గుణాలను చూడాలి అనుకుంటుంది. మరి మనం అమ్మను ధ్యానిస్తే మనస, వాచ, కర్మన మనం కూడా ఆ లక్షణాలను పొందుతూ దివ్యమైన శాంతి స్థితికి చేరుకుంటాము. మీరు గమనిస్తే ముందు నిశ్చింత, నిరహంకార, నిర్మోహ, మోహనాశిని, అలా ఒకదాని తర్వాత ఒకటి మనకి తెలియచేస్తుంది. ముందుగా అహంకారాన్ని పోగొడుతూ, తర్వాత మమకారాన్ని, మనలోని పాపాలను, మోహాలను అన్నింటినీ క్రమేపీ తెలియచేస్తుంది ఆ తల్లి. అన్ని శుభాలు, శోభలను అన్నింటినీ అమ్మకు అర్పణం చేస్తూ జీవితంలో మన అమ్మను మరింత తెలుసుకునేలా చేసేవే ఈ నామాలు. ఇప్పుడు కాసేపు అన్ని ఆలోచనలను పక్కన పెట్టి కళ్ళు మూసుకుని ధ్యానిద్దాము. అలానే ఈ శ్లోకాన్ని ఇంకొకసారి తెలుసుకుందాము. అమ్మ వైపుకి వేసే అడుగులు నిశ్చింత, చింతరహితము, నిరహంకార, అహంకారరహితము, నిర్మోహ, బంధరహితము, మోహనాశిని, మోహాన్ని తొలగించేది, నిర్మమ, మమకారరహితము, మమతాహంత్రి, మమకారాన్ని నాశనం చేసేది, నిష్పాప, పాపానికి అతీతము, పాపనాశిని, పాపాన్ని దహించేది. ఇలా ఈ శ్లోక స్మరణ ద్వారా అమ్మ మన హృదయంలోని చీకట్లను కరిగించి కాంతిని నింపుతుంది. అద్భుతమైన శ్లోకాన్ని తెలుసుకున్నాం కదా. ఇంతవరకు అయినా లలితా సహస్రనామాలను అన్నింటినీ చూడటానికి వీడియో చివర ప్లేలిస్ట్ కనిపిస్తుంది, దాని ద్వారా చూడవచ్చు. తర్వాత శ్లోకాన్ని తెలుసుకోవాలి, అది మీకు చేరాలి అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.